హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కామ్రే వ్లాగ్స్. అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అండ్ మనము 3500 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. మనం రీచ్ కావడానికి 5000 రీచ్ కావడానికి ఇంకా తక్కువనే ఉన్నారు. 5K ఫ్యామిలీ కావాలి తొందరగా అని చెప్పేసి కోరుకుంటున్నా. అయితే ముచ్చట ఏంటంటే ఇవాళ మన బైక్ అనేది ఇన్ని రోజులు తీయలే కదా, బైక్ వీడియోస్ ఏం రాలే. ఎందుకనంటే దాని బ్యాక్ టైర్ది ట్యూబ్లెస్ కదా, ట్యూబ్లెస్కి ట్యూబ్ వేయించిన తర్వాత ఏమైంది, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా నేను. ఏమైందని అంటే యాక్చువల్ ఇది ట్యూబ్లెస్ టైర్కి ఏమైంది, ఒకటే ప్లేస్లో బాగా సార్లు పంచర్ అయిన తర్వాత మెల్లగా నేను టైర్ కొనుక్కుందాం అనుకున్నా సిచ్యువేషన్ బట్టి. అప్పటికే మనకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అంటే మనీ ఖర్చు అయిపోయినాయి కాబట్టి అట్లా అయింది. సో ఇప్పుడు ఏందనంటే దీనికి టైర్ అనేది ఆర్డర్ చేసిన, కానీ ఆర్డర్ చేయకముందు ఏమైందనంటే ట్యూబ్లెస్కి నేను ట్యూబ్ అయితే వేయించిన. ఇందులో ట్యూబ్ వేయించిన తర్వాత ముచ్చట ఏమైందని అంటే అది ఫస్ట్ ఒక 4 months ఆగింది. అయితే ట్యూబ్ వేయించిన తర్వాత ఏమైందని అంటే ఫస్ట్ 4 months మంచిగా ఆగింది, మంచిగా నీట్గా నడిపేసిన. తర్వాత ఒక్కసారేమో మన హోల్ ఉంటుంది కదా, ముందు పంచర్ అయిన హోల్లో నుంచి వెళ్ళి ఒకటి ఏదో ఇనుపది ఏదో గుచ్చినట్టున్నది, గుచ్చేసరికి పంచర్ అయింది. పంచర్ చేపియాలని మళ్ళీ తీసుకుపోయినా, పంచర్ చేయించిన. అప్పుడు ఒక 500 ఒడిచినాయి. అయితే దాని తర్వాత నుంచి వెళ్ళి సిచ్యువేషన్ ఏంటిదని అంటే, సో గాలి కొట్టిస్తానా 4-5 hours ఉంటుంది, దాని తర్వాత దిగిపోతుంది ఆటోమేటిక్గా. అట్లా అయింది. మనం ఇప్పుడు కూడా గాలి కొట్టించుకొని వచ్చిన, ఇంటికాడ పంపుతో కొట్టేసి ఇట్లా బయటకు వచ్చిన చూపిద్దామని. సో ఇప్పుడు నేను టైర్స్ అయితే ఆర్డర్ పెట్టిన టైర్స్ చూపిస్తాను నేను మీకు. మస్తు ఉన్నాయి, రాల్కో గ్రిప్స్ అనేవి కూడా మంచిగా దొడ్డుగా నీట్గా ఉన్నాయి. సో సేమ్ టైర్స్ సేమ్ సైజు ఫ్లిప్కార్ట్లో ఉన్నది. ఫ్లిప్కార్ట్లో మీకు అది చూపిస్తాను నేను, దాని లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు కింద డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు. అది వచ్చిన తర్వాత కూడా మనము వీడియో తీస్తాం కదా, వీడియో తీసింది అది కూడా పెట్టేస్తాను నేను. టైర్ చేంజ్ చేయించేది మంచిర్యాలలో చేపిస్తాను చేంజ్, అది కూడా వీడియో పెట్టేస్తా. సో మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది చూడండి. ఇంకోటి టైర్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాం మీకు. అది ఇప్పుడు ఈరోజు మనకు అది ఆర్డర్ అనేది డెలివరీ అవుతుంది. సో వచ్చిన తర్వాత అది ఒక క్లిప్ పెడతా చిన్నది, దీంట్లో యాడ్ చేస్తా. సో మనకు టైర్ అయితే ఇది ఆర్డర్ చేసిన, దీని గ్రిప్స్ కూడా బాగానే ఉన్నాయి చూడడానికి. సో మనకు వచ్చిన తర్వాత ఎట్లుంటుందో చూద్దాం. ఇక చూడండి గ్రిప్స్ ఎట్లున్నాయి, ఈ విధంగా ఉన్నాయి. అందుకే ఇది ఆర్డర్ చేసుకున్నా. సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 టైర్స్ ఇట్లాంటివే సేమ్ చేసిన. సో మనం బయట టైర్లు తీసుకునే దానికి కంపేర్ చేస్తే ఏంటంటే మనకు ఇప్పుడు ఇది తక్కువ పడ్డది, అంటే నియర్లీ ఇప్పుడు అది 4500, ఇది 4500, 600 తక్కువ అయితే వచ్చింది. సో ఇట్లా ఒక విషయం అన్నట్టు. సో గాయస్ ఇప్పుడు ముచ్చట ఏంటంటే మనమైతే ఇప్పుడు టైర్లు ఆర్డర్ చేసినాం కదా, అయిపోయింది కదా. దీని తర్వాత నాకు అయితే యాక్చువల్గా హెల్మెట్ ఒకటి కొనుక్కోవాలి. హెల్మెట్ అనేది ఒకటి మొన్న కింద పడి నా పాత హెల్మెట్ అనేది అది ఇరిగిపోయింది, మంచి లేదన్నట్టు. ఇక మొత్తానికి దాని మీద గీతలు పడ్డాయి. సో ఒక హెల్మెట్ అనేది కొత్తగా కొనుక్కోవాలి. మీరు ఒకవేళ మీకు ఏదైనా హెల్మెట్ మంచిగా అనిపిస్తే నాకు ఒకటి సజెషన్ చేయండి, కామెంట్ చేయండి కింద ఎట్లాంటి హెల్మెట్ అని. అది కాకుండా గోప్రో తీసుకోవాలనుకుంటున్నా. ఈ దసరా లోపు అయితే తీసుకుంటాను, నేను బరాబర్ తీసుకుంటా. కానీ ఏది తీసుకోవాలనేది నాకు అర్థమైతలేదు క్లారిటీగా. సో ఏది తీసుకోవాలనేది ఒకసారి మీరే కామెంట్ చేసి చెప్పండి. హీరో 10, 11, 12 ఈ మూడిట్లో ఏది బెస్ట్ అనేది. ఒకవేళ మీకు తెలిసి ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి నాకు ఏ గోప్రో అయితే తీసుకోవాలనేది కూడా చెప్పండి. ఇంకో విషయం ఏంటిదనంటే, మనం దీన్ని పక్కకు పెట్టినాం కదా ఇన్ని రోజులు, చైన్ మొత్తం ఇగో గలీజ్ అయిపోయింది, చైన్ మొత్తం తుప్పు పట్టింది. ఇది వర్షంలో కొన్ని రోజులు నానింది, అట్లా అయిపోయి ఇట్లా ఇబ్బంది అయిపోయింది. సో మనం చైన్ స్ప్రే ఒకటి కుట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎట్లాగో రేపో ఎల్లుండో మనం టైర్ చేంజ్ చేస్తాం కాబట్టి చూడడానికి కూడా కొంచెం మంచిగా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. దీని గ్రిప్స్ కూడా చూడండి, పాత దాని గ్రిప్స్ ఇక్కడ మొత్తం అరిగిపోయినాయి. 1 side అరిగిపోయింది, అలైన్మెంట్ చక్కగా లేకుండానో ఎట్లనో 1 side అరిగిపోయింది ఫస్ట్. కానీ దీన్ని మంచిగా వచ్చింది బాగా. నేను ఘాట్ రోడ్లలో కూడా నడిపిన బండిని, ఇలా నార్మల్ ఈ రోడ్లలో కాకుండా కంకర అంతా చెత్త ఉన్న రోడ్లో పట్టుకపోయినా, మహారాష్ట్ర దాకా పట్టుకపోయినా. అంటే టైర్ ఇప్పోయి ఇక్కడ దాకా వచ్చుడే గ్రేట్ అనుకోరు. ఇక 4 సంవత్సరాలు వచ్చిందని అంటే అదే గ్రేట్ అనుకోవాలి. అంత ఘోరంగా పోయేటోని. అంటే స్పీడ్ గురించి మాట్లాడతలేను, ఘాట్ రోడ్లలో ఎక్కువ పోయినా అని చెప్పేసి చెప్తున్నా అంతే, స్పీడ్ పోయినా అని చెప్పేసి అని అంటలేను. సో ఇలా ముచ్చట ఇది. యాక్చువల్గా అయితే మనకు దగ్గర 6 days అయితే దగ్గర నేను వీడియో చేయాలని చెప్పేసి అనుకొని. కానీ గాయస్ ఇగో వెదర్ చూడరు ఎట్లున్నది. ఇవాళనే కొంచెం వర్షం తగ్గింది తప్ప ఈ 10 రోజుల నుంచి వర్షం. అసలు డ్యూటీకి పోవడు వచ్చుడు సపరేట్గా వండుడు, వర్షం వస్తుంది అని చెప్పేసి నెట్టు పోలే. ఇక ఇవాళ కొంచెం సండే మంచిగా ఏం లేదు, రెయిన్ లేదు, ఏం లేదు అని చెప్పేసి అట్లా చిన్న బయటకు అయితే వచ్చేసిన. ఇప్పటికి కూడా పడేటట్టు ఉన్నది ఇంకొంతసేపు అయితే. సో
మనమైతే వీడియో ఇది కంప్లీట్ చేసేస్తున్నా ఇవాటికి. కానీ మీరు మాత్రం టైర్ చేంజ్ చేసే వీడియో పక్కా నేను పెడతా. ఇంకొక 4-5 డేస్లో నేను అదైతే టైర్ చేంజ్ చేపిస్తా. సో దాని తర్వాత పెడతా. ఒకసారి దాని ఖర్చు మనం ఆడ అయిన తర్వాత ఫిట్టింగ్ చేయించిన ఖర్చు ఎంత అయిందని చూడుర్రి. టైర్స్ కూడా ఎట్టుండేది చూడుర్రి. మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకు తొందరగా రీచ్ కావాలి, 5K సబ్స్క్రైబర్స్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. 5K ఫ్యామిలీ అయితే మనం కావాలి. ఇప్పటికీ 3500 ఫ్యామిలీ మనం అయిపోయింది. చైన్కి అయితే ఘోరంగా రస్ట్ పట్టున్నది. మొత్తానికైతే ఒక 10 రోజులు అవుతుంది కావచ్చు నేను బండిని తీయక. అది వర్షంలో తడిసింది మొత్తం. అప్పటి నుంచి ఇక రస్ట్ పట్టున్నది. దీన్ని నేను చూడలేదు. ఇక మనకు కూడా అంత టైం ఉండలే. కానీ ఇప్పుడు స్ప్రే కొడుతున్నా మంచిగా. ఒక 2 సార్లు యాక్చువల్గా ఇది ఒక్కటే కాదు, C2 కాదు, C1 కూడా ఉంటుంది. ఫస్ట్ క్లీన్ చేసుకొని తర్వాత స్ప్రే కొట్టుకునేటట్టు ఉంటుంది. అది లేదు, అందుకే ఫస్ట్ అయితే నార్మల్గా నేను స్ప్రే కొడుతున్నా. మళ్ళీ తర్వాత అది ఆర్డర్ పెట్టిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక మన డైరెక్ట్ బయలుదేరుతున్నా ఇంటికి. ఇప్పటికైతే స్మూత్గా అనిపిస్తుంది బైక్, అంతగానం ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇక గాలి మాత్రం దిగుతుంది యాస్టీస్గా. ఇంకొక 2-3 అవర్స్ అయితే మొత్తం దిగిపోతుంది. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఫస్ట్ అయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.